కల్లూరు ఎస్టేల్లో శ్రీ శ్రీ అవధూత రామరెడ్డి తాత గోశాలలో సంస్థాన్ అధ్యక్షులు దాసరి రామచంద్రారెడ్డి ఆధ్యాత్మికత కార్యక్రమాలు చేపట్టారు. అమావాస్య సామూహిక గోపూజ కార్యక్రమంతో పాటు శనివారం రోజు అమావాస్య రోజున శనీశ్వర జయంతి సందర్భంగా కల్లూరు ఎస్టేట్లోనే అవధూత రామరెడ్డి తాత గోశాలలో షమీ వృక్షం వద్ద లోక కళ్యాణం కొరకు అవధూత రామరెడ్డి తాత గోశాలలో లోక కళ్యాణం చేపట్టారు. భక్తుల యోగక్షేమం కోరుతూ ప్రత్యేక అమూహిక పూజ కార్యక్రమానికి స్వాత్మానంద స్వామి ముఖ్య అతిథిగా పూజలో పాల్గొని కార్యక్రమాలు చేశారు. మెగా టైమ్స్ చీఫ్ కరెస్పాండెంట్ మీసాల రామస్వామి అందిస్తున్న మాక్ లైవ్. शिवप्रदं सुखप्रदं भवच्चिदं रमापहं विराजमान देशिकं भजेह राममद्वयम् रामाष्टकं पठति यः सुखदं सुपुण्यं व्यासेन भाषितमिदं शृणुते मनुष्यः. వారికి ఆయుష్ ఆరోగ్యము మంచి జీవితము ఉండేలా చూడండి. శని నివాస అన్నారు. శనివాడు ఎక్కడ ఉంటారంటే జమ్మి చెట్లు ఉంటారు కాబట్టి మనకి ఇక్కడ దగ్గరలో జమ్మి చెట్టు ఇక్కడే ఉంది కాబట్టి నీళ్ళు తీసుకొచ్చి జమ్మి చెట్టు పోసి ఒక 5 ప్రదక్షిణలు శని భగవాన్ని తలుసుకుంటూ 5 ప్రదక్షిణలు చేస్తే శని భగవాన్ని ఆరాధన చేస్తే మతం వస్తుంది. ఇప్పుడు మన గుళ్ళు అవే చేయడం కాబట్టి పక్కనే జమ్మి చెట్టు ఉంది. సపడుతుందా జమ్మి చెట్టు నామదేశ దీపక్తి నామదేశ లోకేశ్వరి నామదేశ శ్రీ విద్యా నామదేశ దామోదర నామదేశ పునర్విక నామదేశ అమావాస్య సందర్భే గోసేవ నిమిత్తేన బ్రాహ్మణ సహాయేన గోపూజ కృష్ణా గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరీ జలే కుంజమి గురు ఆగమాతాదు దేవానాం గమనాతాదు రాప్యతాం గురుగంధార తత్ర దేవతాంచనం. అందరూ నమస్కారం చేసుకోండి. టెంకాయలు కొట్టండి. టెంకాయ కొట్టండి. టెంకాయ కొట్టేసేయండి. అది నువ్వు తీసుకుంటున్నాను. కొబ్బరికాయ ఉంటుంది ఒకటి తీసుకుని ఎవరైనా ఒకటి ఇద్దరికి. గోమాత్రే సుమతే కామదేనవే సుదర్శన్ నామదేశ సంతోష్ కుమార్ నామదేశ కాకుడు మచ్చ సిద్ధపూల గోత్రోద్భవస్య విచారణేషు మృగా శ్రీరాముడు చేసిన బాగా మంచిగా ఎంతకు వచ్చినట్టు మనిషిపోయిండు. ఎంత ఓపిక మనిషికి మళ్ళా వెలుగుతూ పోవాలంటావు, మళ్ళా ఆంజనేయ స్వామి అంటావు, అన్ని కవర్ చేసుకుంటా వెహికల్ ఉన్నా తిరగదు. అస్య శ్రీ పూర్వోక్తమన విశేషేణ విశిష్టాయాం శుభనిధౌ అస్మిన్ వైశాఖ అమావాస్య పర్వదినే. మనకు వైశాఖ అమావాస్య అనేది చాలా విశిష్టమైనది అన్నమాట. ఈ వైశాఖ అమావాస్య రోజు
అవకాశం ఉన్నది. కనీసం ఈ జాతులనే కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ దేశాల్లో గిరిజాతి, ఒంగోలు, తర్వాత కపిల ఈ 3 జాతులను మనం ఇక్కడ రక్షిస్తున్నాము. భవిష్యత్తులో వీటిని రైతులకు ఇచ్చి విషతుల్యమైన ఆహారాన్ని పండించాలనే జీరో బడ్జెట్ తోటి ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి ఎంతో వ్యయ ప్రయాసాలు ఉనర్చి మాకు సరైన ఆర్థిక వనరు లేనప్పటికీ ఆ గోమాతమైన భక్తి శ్రద్ధలు ప్రేమతోటి ఈ యొక్క గోశాలలో గోవులను సంరక్షిస్తున్నాము. కావున దాతలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో తమ వంతుగా సహాయ సహకారాలు అందించి గోగ్రాసానికి ఇప్పుడు ఏర్పాటు చేసుకునే సమయం ఆసన్నమైనది. కావున ఈ గోగ్రాసానికి తమ వంతుగా సహకరించి వరిగడ్డి కానీ దాన బస్తాలు కానీ ఏదైనా మీకు తోచిన విధంగా అందించి ఈ గోశాల నిర్వహణకు భాగస్వాములు అవుతారని కోరుకుంటూ జై గోమాత. కష్ట నష్టాలు ఉన్నప్పటికీ ఆ గోవులను ఈ పెంపొందించేందుకు ఉన్న కష్టాలు తొలిపేందుకు కొంతమంది శ్రీమంతులు ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి